హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు ఈ వీడియోలో మా నాన్నగారు వాళ్ళ యంగర్ సిస్టర్ అంటే మా ఆఖరి మేనత్త గారు ఆవిడ కందవడలు చేసి చూపించిపోతున్నారు. చాలా ట్రెడిషనల్ ఫుడ్ అనమాట ఇది. సో ఆ కందవడలు చేస్తూ ఆవిడ చిన్నప్పుడు విశేషాలు అంటే 1950s విశేషాలన్నీ కూడా మనకి వివరిస్తారు. సో ఇక ఆలస్యం చేయకుండా కందవడలు ఎలా తయారు చేయాలో నేర్చుకుంటూ అప్పుడు పరిస్థితుల గురించి తెలుసుకుందాం. నా పేరు లక్ష్మి అండి. సాధారణంగా కందతోటి అందరూ కూర, కందా బచ్చలి, ఫ్రై అవే చేసుకుంటారు. నేను ఇవాళ మీకు క్రిస్పీ కందవడలు వేసి చూపిస్తాను. అది ఈస్ట్ గోదావరి వాళ్ళకే వచ్చని నేను అనుకుంటున్నాను. మా అత్తగారు చాలా బాగా చేసేవారు. ఆవిడ దగ్గరే నేను నేర్చుకున్నాను. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. ఈరోజు నేను చేసి చూపిస్తాను. మీరు కూడా చేసి తిని చూసి చెప్పండి. కంద ఇలా తెల్లగా ఉన్న కంద తీసుకోవాలి. ఎర్రగా ఉన్నదైతే కొంచెం చేతి దురద అది వస్తుంది. దాన్ని ఇలా మొత్తం పీల్ చేసి ఇదంతా పీల్ తీసాం కదండి. ఇప్పుడు దీన్ని ఇలాగ ఈ కూరంతో ఈ ఎండు కొబ్బరి కోరే దాంతో ఇలా కూరాలి. ఇది ముందుగానే కడగొచ్చు, కానీ జారిపోతుంది, ఇలా కోరడానికి రాదు. అందుకని కోరిన తర్వాత కడుక్కోవాలి. ఇది ముక్కలు కూడా చేయొచ్చు, కానీ గ్రైండర్లో అటు ఇటు జరిగిపోయి తొందరగా మెత్తగా నలగదు. రెండు ఉంటాయి. ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి ఎర్రగా ఉంటుంది. తెల్లదే తీసుకోవాలి ఏ వంట చేసినా కూడా. ఎర్రది కొంచెం చెయ్యి దురదొస్తుంది, తెల్లదైతే అలా అవ్వదు. ఒకవేళ అవుతుంది అనుకుంటే కొంచెం నూనె అది ఏదైనా రాసుకుని తరిగేస్తే ఏం కాదు అండి. దీన్ని ఇలాగ చిల్లుపల్లెల్లో వేసి బాగా నీళ్ళలో కడిగేసి గట్టిగా పిండి దీన్ని గ్రైండ్ చేయాలన్నమాట. ఇలా నీళ్ళు గట్టిగా పిండేసి ఇలా గ్రైండ్ చేయాలి. సో నీళ్ళు ఏం లేకుండా పిండి. దీనికి ఏం పప్పు నానబోయడం ఇంకేం లేదు, ఇదే డైరెక్ట్గా. ఇందులో కొంచెం ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి గ్రైండ్ చేసేయడం. ఉప్పు, జీలకర్ర ఇది వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేయాలి. ఇది మనం ఇలా వడలు వేసుకోవడానికి వీలుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం బియ్యం పిండి కొద్దిగా కలిపి వడల కింద వేసుకోవడం. అంటే ఎంత బియ్యం పిండి కలపాలి మనం? జస్ట్ అది గట్టిగా కొంచెం గట్టిగా అయ్యేదాకా. మరీ ఎక్కువ కలిపేస్తే ఈ కంద టేస్ట్ పోతుంది. అందుకని కొంచెం కరకరలాడడం కోసం, క్రిస్పీగా ఉండడం కోసం బియ్యం పిండి. అత్త నీ రొటీన్ ఏంటి అంటే ఆవిడ ఏం చెప్పారో ఇప్పుడు విందాం. మామూలుగా 6-6:30 దాకా లేవని. నేను రాత్రి చాలాసేపు మెలుగుగా ఉండగలను, కానీ పొద్దున్నే లేవలేను. 6:30కి లేస్తా. రోజు ఆ బయట ముగ్గు వేసుకోవడం నాకే అలవాటు. పని మనిషి వచ్చేదాకా కూర్చోకుండా నేనే ముగ్గు వేసుకుంటా. ఇంకా తర్వాత మెల్లిగా మామయ్య గారికి కాఫీ ఇచ్చి నేను కాఫీ తాగి ఇంకున్న పనులు కూరలు తరుక్కోవడం, స్నానం చేయడం, దేవుడు పూజ చేసుకోవడం. నీ చిన్నప్పుడు ఎలా ఉండేది అత్త అంటే 1950s అని అడిగితే ఆవిడ ఏం చెప్పారో ఇప్పుడు విందాం. చిన్న స్కూల్ ఉండేది, అక్కడికే వెళ్ళేవాళ్ళం. మాకు గడియారం కూడా ఉండేది కాదు. ఆ ఎండను చూసి మా వసారాలో అలా గీతలు పెట్టుకునేవాళ్ళం. 7:30 అయితే ఇక్కడికి వస్తుంది, 8:30 అయితే ఇక్కడికి వస్తుంది అని పెట్టుకుని దాని ప్రకారంగా స్కూల్కి వెళ్ళేవాళ్ళం. మధ్యాహ్నం వచ్చేవాళ్ళం. మళ్ళీ ఏదో ఆ రోజుల్లో కూడా ఏదో కొంచెం హోంవర్క్ ఇచ్చేవారు, అది చేసేవాళ్ళం. మాకు 10-12 ఏళ్ళు వచ్చే వరకు కాళ్ళకి చెప్పులే ఉండేవి కాదు. వేసుకోవాలని మాకు తెలిసేది కాదు, కొనాలని వాళ్ళకి తెలిసేది కాదు. నాకు మొట్టమొదటిసారి మా బాలకృష్ణయ్య నాకు 11 ఏళ్ళప్పుడు చెప్పులు కొనిపెట్టాడు. నాకు అది మాత్రం నాకు చాలా ఎప్పుడు గుర్తుంటుంది ఆ విషయం. తర్వాత మాకు ఏది కావాలన్నా వచ్చినప్పుడు మా అన్నయ్య అన్ని చూసి కొనిపెడుతూ ఉండేవాడు మాకు. ఆయన విజయవాడలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. మా అన్నయ్య ఊరు వచ్చాడంటే అందరికీ ఒక పండగలాగా ఉండేది. ఎందుకంటే ఆయన సిటీ నుంచి వచ్చేవాడు,
కొంచెం కల్చర్ తెలిసిన మనిషి అనమాట. దాంతో మాకు అన్నీ అవి ఇవి పట్టుకొస్తూ ఉండడం ఉండేవాడు. మా అన్నయ్య కూతురు దుగ్గులు, అది మా అన్నయ్యకి చాలా అలవాటుగా ఉండేది. బాలకృష్ణ అన్నయ్యకి నన్ను లడ్డు లడ్డు అని పిలిచేవాడు మా అన్నయ్య. అది అన్నం తినేది కాదు. ఇంక బాలకృష్ణ బాబాయ్ వచ్చాడంటే గబగబా గబగబా తినేసేది, అరుగు మీద కూర్చున్నాడంటే. అలా ఉండేదన్నమాట. మా నాన్నంటే ఏదో పల్లెటూరు కదా, దాంతో అసలు మా పేర్లు కూడా లైన్గా గుర్తుండేవి కదా మా నాన్నకి. ఒకళ్ళ పేరు పెట్టి ఒకళ్ళని పిలిచేవాడు. మా అమ్మ చాలా ఇదిగా చూసేది మమ్మల్ని, చాలా ప్రేమగా. అదే ఆ రోజుల్లో పాపం వాళ్ళకంతా డబ్బులు అవి ఇవి ఆ రకంగా ఇప్పుడు పిల్లల్లాగా పెద్ద పెద్ద నగలు కొనేసి అవి కొనేసి ప్రేమలు చూపించుకుంటున్నారు ఇప్పుడు పిల్లలకి. అప్పుడు అవి లేవు. తనే పాపం ఏం కావాలంటే అవి వండి పెట్టి అవి, ఇంకా మా వదిళ్ళు అందరూ ఉండేవారు, మేము ఉండేవాళ్ళం. అంతా అలా గడిచిపోయి ఎప్పుడన్నా అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. మళ్ళీ ఆ పాత రోజులు రావు కదా. నువ్వు ఇంత స్లిమ్గా ఉండడానికి రహస్యం ఏంటో మా అందరికీ తెలియాలి. నాకేమిటంటే పొద్దున్న టిఫిన్ చేయడం అలవాట్లేదు. దేవుడి పూజ అది తిని చేసుకోవడం నచ్చక తినను. తర్వాత 1 o'clockకి డైరెక్ట్ లంచ్ చేసిస్తాను. సాయంత్రం కాఫీ కానీ టీ కానీ తాగుతా. ఇంకా రాత్రి మళ్ళీ డిన్నర్ అంతే. స్నాక్స్ ఏవి తిననంటే ఏమిటో అలవాట్లేదు చిన్నప్పటి నుంచి. మా చిన్నప్పుడు మేము 3 పూట్ల అన్నమే తినేవాళ్ళం. పొద్దున్నే అన్నం తినడం, స్కూల్కి వెళ్ళడం. సిమ్లో పెట్టుకోవాలి, ఇది మీడియంలో పెట్టదా? సిమ్లో పెట్టేనే బాగుంటుంది. క్రిస్పీ కందవడలు రెడీ అయ్యాయండి. మీరు కూడా ఇలాగే చేసి అన్నంలో తినండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా పెద్ద కష్టం లేదు, చాలా ఈజీగానే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓ అది నిన్నటి ప్లేటా? రోజు ఇక్కడ నుంచి కూర్చుని ఉంటాయి రెండు కూరలు. కింద నుంచి అలవాటు అయిపోయింది వాటికి. కింద కూర్చుని తింటాయి. వాటికి రోజు అన్నం పప్పు అప్పటికప్పుడు వండిని నైవేద్యం పెట్టుకుని పెడతా. రాత్రి అన్నం కానీ నిన్నటి పప్పు కానీ పెట్టి అవి తినవు. అవునా? ఫ్రెష్ ఫుడ్ తింటుంది అన్నట్టు. ఫ్రెష్ గా వండిని పెడితేనే తింటాయి. అందరి ప్లేట్లో అన్నాలు అవి వేస్తారు, తినవాళ్ళ పక్కన తోసేసుకుంటారు.